ది నెంబర్ 1 టేస్ట్ ఫర్ మండి ఇన్ హైదరాబాద్ వచ్చేసి ద జాయింట్ ఆల్ మంది. ఎంత టేస్ట్ ఉంటుందంటే ఆ లొకేషన్ వచ్చేసి మాదాపూర్లో ఉందండి. సో ఎంత బాగుంటుందంటే నేనైతే పెద్ద ఫ్యాన్. అక్కడ మండి తినాలనిపిస్తే నేను అక్కడికే వెళ్తాను. సో ఇది మాదాపూర్లో ఉంది, మీరు కూడా వెళ్ళి టేస్ట్ చేయండి, చాలా నచ్చుతుంది మీకు. నా ఫేవరెట్ సూప్ వచ్చేసింది. సో సూప్ ఇక్కడైతే నెంబర్ 1, అందుకే ఇంకొకటి ఎక్స్ట్రా తెప్పించుకున్నాం సూపు. సో చూడండి మా చెర్రిగాడు కూడా కావాలని ఎంజాయ్ చేస్తూ సూప్ కూడా ఎంత ఎంజాయ్ చేస్తూ తాగిందో, చాలా బాగుంటుందండి. ఈ సూప్ అనేది చాలా హెల్దీ కూడా. మనకి నాకు కోల్డ్ అనిపించినప్పుడల్లా డెఫినెట్గా మండికి తీసుకెళ్ళమని చెప్తాను. అండ్ డెఫినెట్లీ మా హస్బెండ్ మంత్లీకి ఈజీ ఒక ప్రాజెక్ట్ అన్నా ఉంటుంది. సో ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వగానే నాకు ట్రీట్ ఇస్తాడు మా హస్బెండ్. సో మీరు అలా అనుకోకండి, సంపాదించిందంతా సుష్మా తినేస్తుంది, అమ్మ కుబేరుడు లెక్క కుంభకర్ణుడు లెక్క అనుకుంటున్నారేమో. నాకు కుంభకర్ణుడు లెక్క తినడం తెలుసు, కుబేరులాగా డబ్బులు దాచడం కూడా తెలుసు. సో సపోజ్ మేము ఒక 100 రూపీస్ ఎర్న్ చేసామనుకోండి, ఎగ్జాంపుల్ ఒక 10 రూపీస్ 20 రూపీస్ అయితే మంచిగా ఫుడ్ తినడానికి స్పెండ్ చేస్తాం. మిగతా 80 రూపీస్ కంపల్సరీ మేము సేవింగ్స్కే పెడతాం. సో ఇలా ఉంటుంది మా క్యాల్కులేషన్. సో మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం లైఫ్ని, ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంజాయ్ చేయాలనుకున్నాం. అందుకే మంత్లీ కంపల్సరీ 1 రెస్టారెంట్ కంపల్సరీ వెళ్ళాలి బయటికి. సో ఇక్కడ నాకైతే మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని తింటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో మండి అయితే. సో యూ గైస్ విల్ ఆల్సో ఎంజాయ్ డెఫినెట్లీ. లైఫ్ మంచి ఎంజాయ్ చేయాలి. ఇక సంపాదించినంత సేవ్ చేసి పెడితే పెట్టాలి, సేవింగ్స్ కూడా తప్పనట్లేదు, కానీ అట్లానే ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి. ఒక 20% 10% మనం సంపాదించిన దాంట్లో ఎంజాయ్ చేయడంలో తప్పులేదు. సో ఫైనల్లీ మా టాస్క్ కంప్లీట్ చేస్తాము, ఏ. సో మా చెర్రిగాడికి వాళ్ళ డాడీ అంటే ఎంత పిచ్చో అందరికీ తెలుసు. ఎక్కడ వెళ్ళినా మా ఇంట్లో ఉన్న మా హస్బెండ్ ఉంటేనైతే ఇంకా నన్ను పట్టించుకోరు. చూడండి వాళ్ళిద్దరే ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో. బట్ నేను కూడా ఉండాలి మా చెర్రిగాడికి పక్కన, కానీ వాళ్ళిద్దరికి దగ్గరగా ఉండదు, కొంచెం డిస్టెన్స్ ఉండాలి. నేను దగ్గర వెళ్ళినా కూడా అరుస్తుంది మా డాడీ అని బాగా ఫీలింగ్ చెర్రిగాడికి. సో చూడండి మళ్ళీ నా దగ్గరికి ఎట్లా వస్తుందో. సో దిస్ ఇస్ హౌ వీ గైస్ ఎంజాయ్డ్ అవర్ మండి. ఎవ్రీ మంత్ కంపల్సరీ అవుటింగ్ వేయండి. మా హస్బెండ్ అయితే నా కోసం కంపల్సరీ తీసుకెళ్తాడు. మంత్లీ వన్స్ అయినా మా సుష్మా చాలా కష్టపడుతుంది ఇంట్లో అని చెప్పేసి మా హస్బెండ్ ఫీలింగ్. ఏదో ప్రేమ అంటే బిఫోర్ మ్యారేజ్ కూడా మేము చాలా రెస్టారెంట్స్కి వెళ్ళేవాళ్ళం. సో వీ లవ్ ఫుడ్, దట్ టు వీ లవ్ ఎర్నింగ్స్. మేము ఎర్నింగ్స్ కూడా కంపల్సరీ చేస్తాం, అస్సలు మిస్ అవ్వం అందులో. సో బై బాయ్ గైస్, ఇష్కి ఆల్. Hope you guys like this video, spread the love. So please like, share and subscribe to my channel. Bye bye. అమ్మ పోవే. కొంచెం ఎక్కి చెప్తా. బాయ్ చెప్పు మమ్మీ. బాయ్. మీరిద్దరు వెళ్ళండి ఇక, నేను వద్దు కదా మీకు, మీరిద్దరే ఉండండి ఇక. బాయ్, ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్ చెప్పు. तू है मेरी महबूब, అయ్యయ్యో మాయో ఏ వెంట తరుముతుంది ఉన్నట్టుండి నన్నేదో చంపేస్తూ